గైస్ వెల్కమ్ టు కేటీపీ ప్రసాద్ గాయస్. ఈ రోజు వీడియో ఏంటంటే శరవణంద్ గారు అయితే మొత్తం ఒక మూవీ టీజర్ అయితే మొత్తం ఆయన నుంచి అయితే రిలీజ్ అవడం అయితే జరిగింది. మనమే మూవీ పేరు అయితే మనమే. ఆ మూవీ నుంచి టీజర్ అయితే రావడం అయితే జరిగింది. చాలా అయితే బాగుంది అనుకున్నాను నేనైతే మాత్రం, కానీ చాలా డెప్త్ అయితే ఉందన్నమాట ఈ మూవీ టీజర్ అయితే మాత్రం. ఎందుకంటే మనకి ఈ మూవీలో కీర్తి శెట్టి కూడా ఉంది, కానీ ఆ యొక్క ఏదైతే ఉందో వాళ్ళ క్యారెక్టర్స్ అర్థం కావట్లేదు అనమాట. కొద్దిగా కన్ఫ్యూజన్ అయితే ఉంది. ఒక బాబు అయితే ఉన్నాడు, బట్ వాళ్ళిద్దరి మధ్య జరిగేది సంఘర్షణ అయితే మాత్రం మనకి టీజర్ లో చూసుకుంటే 1 minute 30 seconds అలా ఉండేది కదా. దాంట్లో చూసుకుంటే మనకైతే అర్థం కావట్లేదు అనమాట. కొద్దిగా ట్రైలర్ వచ్చేదాకా అయితే మనకైతే అర్థం కాదు. మనకి క్లారిటీ గా అర్థం కావాలనుకుంటే మాత్రం ట్రైలర్ అయితే రావాలి, అప్పటికైనా మనకు అర్థం కాదు. కానీ ఈ ఓవరాల్ గా ఎలా చూసుకున్నా కానీ ఈ మూవీ యొక్క మెయిన్ అడ్రస్ ఏంటంటే మాత్రం, మూవీ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఒక మనమే అంతే ఏంటంటే వాళ్ళ యొక్క ఫ్యామిలీ సంబంధించిన స్టోరీ అయితే ఉంది అయితే అనుకుంటున్నాను. ఇక్కడ నార్మల్ గా వాళ్ళైతే మాత్రం ఎలా ఉందంటే ఒక కాన్సెప్ట్ అంటే ఎలా అంటే, ఇప్పుడు శర్మానంద్ ఏ స్టోరీ తీసుకున్నా కూడా ఒక డెప్త్ అయితే ఉండేది అనమాట. కంపల్సరీ దానికి ఒక స్టోరీ అయితే ఉండేది. కానీ ఈ మధ్యలో ఎక్కడం అయితే కొద్దిగా కష్టమైతే అవుతుంది అనమాట. ఆయన అయితే మాత్రం కొద్దిగా మంచి మూవీ అయితే వచ్చిన మంచి స్టోరీ అయితే ఆయనకైతే దొరికితే మాత్రం మంచి లెవెల్ అయితే మాత్రం హిట్ అయితే పెద్ద పెద్ద హీరోలు కూడా వెనకడుగు అయితే వేయడం అయితే జరిగింది అనమాట. ఆ రకంగా అయితే ఉంటుంది శర్మానంద్ యొక్క మూవీస్ అయితే మాత్రం. ఆయన ఏ మూవీ తీసుకున్నా కూడా బెస్ట్ క్యారెక్టర్ అయితే మాత్రం ఇస్తారు, బెస్ట్ యాక్టింగ్ అయితే చేయడం అయితే జరుగుతుంది అనమాట. శర్మానంద్ గారు అయితే మాత్రం ఏ మూవీ కూడా ఆయన కూడా అట్టాగే అయితే మాత్రం నటించడం అయితే జరుగుతుంది. ఇక ఈ మూవీ ఎలా ఉంటుంది అనేది మాత్రం ట్రైలర్ అయితే వచ్చేటప్పుడు మనకైతే కొద్దిగా క్లారిటీగా అయితే అర్థమైంది. ఇక మూవీ సంబంధించిన రిలీజ్ డేట్స్ కూడా మనకి ట్రైలర్ లో అయితే రావడం అయితే జరిగింది అనమాట. అప్పుడే కానీ మనకు అర్థం కాదు. ఇప్పుడు ఈ మూవీలో కీర్తి శెట్టి గారు ఇంకా శర్వానంద్ గారు ఏ రోల్స్ పాటిస్తున్నారు అనేది, ఇక బాబు వాళ్ళకి సంబంధించినట్టు ఎలా వచ్చారు, ఇక ఎలా వాళ్ళిద్దరి మధ్య నిజంగానే మదర్ అండ్ ఫాదర్ లేకపోతే ఏంటి అనేది మనకి ట్రైలర్ లో తెలిసిందని నేనైతే అనుకుంటున్నాను. ఇక మూవీ సంబంధించినటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే రెడీగా అయితే పడండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే బెల్కే బాయ్. ఇద్దర్లో ఒకళ్ళు ఆడవండి.